31 అక్టోబర్ 1984 ఇద్దరు బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని గన్తో కాల్చి చంపేశారు. ఇద్దరు బాడీగార్డ్స్ లో ఒకతను తన దగ్గర ఉన్న గన్తో ఇందిరాగాంధీకి గురిపెట్టి 3 బుల్లెట్స్ షూట్ చేశాడు. ఆ బుల్లెట్స్ తగలగానే ఇందిరాగాంధీ కిందకి పడిపోయింది. ఇంకొక బాడీగార్డ్ 30 బుల్లెట్స్ ని ఇందిరాగాంధీ వైపు షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు గన్స్ ని పక్కకి పడేశారు. ఇద్దరు బాడీగార్డ్స్ కలిసి ఓవరాల్ గా 33 బుల్లెట్స్ ని కాల్చారు. అందులో 23 బుల్లెట్స్ ఆమె బాడీలో నుంచి బయటకు వచ్చేశాయి. 7 బుల్లెట్స్ ఆమె బాడీ లోపలే ఉండిపోయాయి. బుల్లెట్ సౌండ్ విని అక్కడ ఉన్న బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ జరిగిన సీన్ చూడగానే వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది. అక్కడున్న బాడీగార్డ్స్ ఈ ఇద్దరిని షూట్ చేశారు. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ స్పాట్ లోనే చనిపోయాడు. ఇంకొక బాడీగార్డ్ బ్రతికాడు. ఈ వీడియోలో మనం అసలు ఈ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని ఎందుకు చంపాలనుకున్నారు, ఇంకా ఇందిరాగాంధీ లైఫ్ స్టోరీ, ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీని ఎందుకు డిక్లేర్ చేసిందో కూడా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని మధ్యలో స్కిప్ చేస్తే క్లారిటీగా అర్థం కాదు. అందువల్ల స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అలాగే మీలో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. మీలో ఎంత మందికి ఇందిరాగాంధీ ఒరిజినల్ పేరు తెలుసు? ఆమె ఒరిజినల్ పేరు ఇందిరాగాంధీ కాదు, ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ. ఈమె మన దేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూతురు. అయితే జవహర్ లాల్ నెహ్రూకి ఒక కూతురు మాత్రమే అనుకుంటాం, కానీ ఇందిరా తర్వాత ఒక కొడుకు కూడా పుట్టాడు. అతను పుట్టిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత నెహ్రూ వైఫ్ కమలా గారికి హెల్త్ బాగోలేదు. ఇంకా ఆమెకి టీబీ అని తెలిసింది. నెహ్రూ గారు ఆమె ఆపరేషన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ చాలా రోజులు ఉన్నారు. అందువల్ల ఇందిరాగాంధీని అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇందిరాగాంధీ స్విట్జర్లాండ్ లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఆ తర్వాత 1927 లో ఇండియాకి వచ్చేశారు. తర్వాత అలహాబాద్ లో ఉన్న సెయింట్ మేరీస్ కాన్వెంట్ లో ఇందిరాను జాయిన్ చేశారు. దాంతో పాటు ఆమె ఇన్ని రోజులు ఫారెన్ లో ఉంది కాబట్టి ఆమెకి హిందీ అంతగా రాదు. అందువల్ల హిందీ నేర్పించడానికి సపరేట్ గా ఒక టీచర్ ని కూడా సెట్ చేశారు. ఆ టైంలో నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న నెహ్రూ ఇంకా తన వైఫ్ కమలా గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరిని జైల్లో వేయడంతో ఆనంద్ భవన్ లో ఇందిరా ఒక్కతే ఉండేది. అక్కడ జరిగే మీటింగ్స్ అన్నింటినీ దగ్గర నుండి చూసేది. 1928 నుంచి గాంధీ స్థాపించిన ఒక సంఘంలో పిల్లలందరినీ కలిపి వానరసేన అనే పేరు పెట్టింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎంతో హెల్ప్ చేసేది. నోటీసులు రాయడం, పాంప్లెట్లు పంచడం, పోస్టుల పైన అడ్రస్లు రాయడం, ఇంకా జెండాలు తయారు చేయడం లాంటివి చేసేది. 1934లో నెహ్రూ జైలు నుంచి బయటకు వచ్చాక ఇందిరాగాంధీని కోల్కతాలోని ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని తిరిగి ఇంటికి వచ్చేసింది. 1935లో వాళ్ళమ్మ కమల గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొద్ది రోజులకే ఆమె హెల్త్ ఇంకా పాడైపోయింది. సో 1936లో కమలా గారిని స్విట్జర్లాండ్ లోని లాసన్నెలో జాయిన్ చేశారు. తర్వాత ఫిబ్రవరి 28న ఆమె చనిపోయారు. తర్వాత కొద్ది రోజులకి ఇందిరాగాంధీ చదువు కోసం లండన్ కి వెళ్ళింది. 1938లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. అయితే ఈమె ఇందిరా నెహ్రూ నుండి ఇందిరా గాంధీగా ఎలా మారిందంటే, ఇతని పేరు ఫెరోజ్ గాంధీ. గుర్తుపెట్టుకోండి, గాంధీ కాదు, గాంధీ. ఇతను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఇతను తన చదువుని మధ్యలోనే ఆపేసి స్వతంత్ర ఉద్యమంలో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులు ఉద్యమంలో గడిపిన తర్వాత గాంధీని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫెరోజ్ గాంధీని కాస్త ఫెరోజ్ గాంధీగా మార్చుకున్నాడు. అదే ఉద్యమంలో ఇందిరా గాంధీతో ప్రేమలో పడ్డాడు. ఇతని పేరుకి ఇంకొక స్టోరీ కూడా ఉంది. అదేంటంటే ఇందిరా ఇంకా ఫెరోజ్ ల పెళ్లికి నెహ్రూ ఒప్పుకోలేదు. అందువల్ల గాంధీ ఫెరోజ్ ని దత్తత తీసుకుని నెహ్రూని ఒప్పించాడని తెలిసింది. 1942లో ఫెరోజ్ కి ఇంకా ఇందిరా గాంధీకి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరా గాంధీగా మారింది. అప్పటి నుంచి ఈ గాంధీ అనే పేరు అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. 1942లోనే కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. ఆగస్టు 9న బ్రిటిష్ వాళ్ళు జాతీయ కాంగ్రెస్ నాయకుల్ని ముంబైలోనే అరెస్ట్ చేశారు. దాంతో భారతదేశం అంతా అలజడి రేగి ధర్నాలు చేశారు. పోలీసులు లాఠీ చార్జీలు, ఇంకా కొన్నిసార్లు గన్ ఫైరింగ్ కూడా చేశారు. ఫిరోజ్ గాంధీ కొన్ని రోజులు ఎవ్వరికి దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇందిరాగాంధీ ఫెరోజ్ గాంధీని కలిసి ఉద్యమానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇంకా కొంత మనీని కూడా ఇచ్చేది. ఆ తర్వాత ఇందిరాగాంధీ బహిరంగ సభ నిర్వహించింది. అప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 9 నెలలు జైల్లో ఉన్నారు. 1943 మేలో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఇందిరాగాంధీకి 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీ పుట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసే సమయంలో 15లో 12 మంది కాంగ్రెస్ మెంబర్స్ అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మద్దతుగా ఓటు చేశారు. ఆయన మెజారిటీతో ప్రధాని అయి ఉండేవారు. కానీ గాంధీ మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ ని పక్కకి తప్పించి యునానిమస్ గా జవహర్ లాల్ నెహ్రూనే భారతదేశ ప్రధానిగా చేశారు. నెహ్రూ గురించి చెప్తే ఒక పెద్ద పురాణమే ఉంది. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెహ్రూ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. అందులో ఇవన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత 1948 జనవరి 30న నాథురాం గాడ్సే మహాత్మా గాంధీని చంపేశాడు. నాథురాం గాడ్సే గాంధీని ఎందుకు చంపాడని ఒక సపరేట్ వీడియో చేశా. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్లి చూడండి. ఇందిరా గాంధీకి పిల్లలు పుట్టిన తర్వాత ఇందిరా ఇంకా ఫెరోజ్ ల మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇద్దరి ఒపీనియన్స్ డిఫరెంట్ గా ఉండేవి. అంతేకాకుండా ఫెరోజ్ వేరే అమ్మాయిలతో క్లోజ్ గా ఉండేవాడు.
అందువల్ల ఇందిరా ఇంకా ఫిరోజ్ల మధ్య ఎక్కువ గొడవలు వచ్చేవి. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ విడిపోయి జీవించడం మొదలుపెట్టారు. కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇందిరాగాంధీ నెహ్రూకి పర్సనల్ అసిస్టెంట్ గా హెల్ప్ చేస్తూ ఉండేది. 1960లో హార్ట్ అటాక్ వల్ల ఫిరోజ్ గాంధీ చనిపోయాడు. 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చనిపోయారు. ఇక నెహ్రూ ఫ్యామిలీలో మిగిలిన్నది ఇందిరాగాంధీ మాత్రమే. నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రి చేసి ఇందిరాగాంధీకి రాజ్యసభ పదవి ఇచ్చారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చనిపోయారు. అందువల్ల ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేశారు. ప్రధానమంత్రి అవ్వాలంటే రాజ్యసభ మెంబర్ అయినా అయి ఉండాలి, లేదా లోక్సభ మెంబర్ అయినా అయి ఉండాలి. ఎలాగో ఇందిరాగాంధీ రాజ్యసభ మెంబర్ కాబట్టి పీఎం అవ్వడానికి ఆమె ఎలిజిబుల్. అంతమంది ఎక్స్పీరియన్స్ లీడర్స్ ఉన్నా కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఇందిరాగాంధీని పీఎం ఎందుకు చేశారని డౌట్ రావచ్చు. ఒక మహిళ పీఎంగా ఉంటే ఆమెను అడ్డం పెట్టుకుని వెనకాల నుండి పెత్తనం చలాయించొచ్చు అని అనుకున్నారు. అందరూ అనుకున్నట్టే 1966లో ఇందిరాగాంధీని పీఎం చేశారు. అప్పటికే ఇండియా చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని ఇందిరాగాంధీ ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ వచ్చింది. 1966 నుంచి 1977 వరకు 11 సంవత్సరాలు ఇందిరాగాంధీ పీఎంగా ఉన్నారు. ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. వాటిలో ముఖ్యంగా యుద్ధంలో పాకిస్తాన్ మీద గెలవడం, ఇంకొకటి ఎమర్జెన్సీ. 1948లో ఒకసారి, 1965లో ఒకసారి ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరిగింది. కానీ ఆ యుద్ధంలో ఎవరు గెలవకుండానే మధ్యలోనే ఆగిపోయేవి. అయితే 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ కరెక్ట్ డిసిషన్ తీసుకుంది. యుఎస్ఏ ఇంకా యుఎన్ఓ నుంచి ఎంత ప్రెజర్ ఉన్నా ఆమె పాకిస్తాన్ తో యుద్ధం ఆపలేదు. ఎవరో ఒకరు గెలవాలని ఫిక్స్ అయింది. ఫైనల్ గా తను అనుకున్నదే చేసింది. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఇండియా గెలిచింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు ఇండియాకి లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. 1971 వార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందువల్ల త్వరలోనే 1971 వార్ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ విన్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని రాజ్ నారాయణ్ అనే వ్యక్తి మీద అత్యధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గెలిచింది. అదే నియోజకవర్గంలో ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా రాజ్ నారాయణ్ ఓడిపోయాడు. అయితే ఈ ఓటమిని ఒప్పుకొని రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ ఎలక్షన్ లో ఫ్రాడ్ చేసిందని అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఆ కేసులో ఆయన మొత్తం 14 అలిగేషన్స్ చేశాడు. కానీ అలహాబాద్ హైకోర్టు 14 అలిగేషన్స్ లో 12 అలిగేషన్స్ ని కొట్టేసింది. మిగిలిన 2 అలిగేషన్స్ కి మాత్రమే ఇందిరాగాంధీ తప్పు చేసిందని తీర్పు ఇచ్చింది. నంబర్ 1, ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కి చెందిన లౌడ్ స్పీకర్స్, బ్యారికేడ్స్ ఇంకా పోలీస్ ఫోర్స్ ని తన ఎలక్షన్ క్యాంపెయిన్ కి యూజ్ చేసుకుంది. నంబర్ 2, యశ్పాల్ కపూర్ అనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటరియట్ లో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన్ని ఇందిరాగాంధీ తన ఎలక్షన్ ఏజెంట్ గా రిక్రూట్ చేసుకుంది. అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తన కోసం పనిచేసి తను గెలవడానికి హెల్ప్ చేయాలి. అయితే సర్వీస్ లో ఉన్న ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఇలా పర్సనల్ ఏజెంట్ గా యూజ్ చేసుకోకూడదు. ఒకవేళ యూజ్ చేసుకోవాలి అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ తన జాబ్ కి రిజైన్ చేయాలి. సో యశ్పాల్ కపూర్ 1971 జనవరి 13న తన జాబ్ కి రిజైన్ చేశాడు. సో ఫిబ్రవరి 4వ తేదీన ఇందిరాగాంధీ గారు తన పర్సనల్ ఏజెంట్ గా అతన్ని రిక్రూట్ చేసుకున్నారు. ఇదంతా చూస్తే మీకేమనిపిస్తుంది? అంతా చట్ట ప్రకారమే చేసింది అనిపిస్తుంది కదా? కానీ కాదు. యశ్పాల్ కపూర్ తన జాబ్ కి రిజైన్ చేయకముందే ఇందిరాగాంధీ క్యాంపెయిన్ లో జాయిన్ అయ్యాడు. 1971 జనవరి 13న తన జాబ్ కి రిజైన్ చేశాడు. కానీ ఒక వారం ముందే అంటే జనవరి 7న ఉత్తరప్రదేశ్ లో ఉన్న మున్షీగంజ్ అనే ప్లేస్ లో స్పీచ్ ఇచ్చాడు. అయితే అప్పటికే తను గవర్నమెంట్ ఆఫీసర్ గానే ఉన్నాడు. అందువల్ల ఇది చట్ట ప్రకారం నేరం. ఇందిరాగాంధీ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో గవర్నమెంట్ మిషనరీ ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్ ని యూజ్ చేసుకున్నందుకు 1975లో అలహాబాద్ హైకోర్టు రాయ్బరేలీలో జరిగిన ఎలక్షన్ ని క్యాన్సిల్ చేసి 6 సంవత్సరాలు ఇందిరాగాంధీకి ఎలాంటి ఎలక్టెడ్ పొజిషన్ కి అర్హత లేకుండా బ్యాన్ చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీని పీఎం పోస్ట్ నుంచి తీసేసి వేరొకరిని సెలెక్ట్ చేసుకోవడానికి 20 days టైం ఇచ్చి హైకోర్టు కేసుని క్లోజ్ చేసింది. కానీ మన ఇందిరాగాంధీ గురించి తెలిసిందేగా, ఈ జడ్జిమెంట్ ని ఒప్పుకోలేదు. హైకోర్టు తీర్పును నిరాకరిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు జడ్జిమెంట్ ని సపోర్ట్ చేస్తూ ఒక కొత్త తీర్పు ఇచ్చింది. అదేంటంటే ఇందిరాగాంధీ పీఎం పోస్ట్ నుంచి ఇమీడియట్ గా దిగిపోకుండా నెక్స్ట్ హియరింగ్ వరకు కొనసాగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 1947 నుంచి 1975 వరకు కాంగ్రెస్ పార్టీనే రూలింగ్ లో ఉంది. సో అపోజిషన్ పార్టీస్ అన్ని ఈ పార్టీని ఓడించడానికి రెడీగా ఉన్నాయి. అపోజిషన్ పార్టీస్ కి ఇదే సరైన టైం. అందువల్ల అపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి ఇందిరాగాంధీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు ఇంకా ర్యాలీలు చేస్తున్నారు. అపోజిషన్ పార్టీలు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉంటుందా?
ఇందిరాగాంధీని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కూడా ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఫ్యూచర్ లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటుందో లేదో తెలీదు. సో ఎలాగైనా ఈ కేసు నుంచి బయటికి రావాలి, ఇంకా తన పదవిని కూడా కాపాడుకోవాలి అని ఇందిరాగాంధీ అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కి ఒక లెటర్ రాసి 25th June 1975 నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. 1975 నేషనల్ ఎమర్జెన్సీ. అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, దాన్ని ఎవరు విధిస్తారు, ఎలా విధిస్తారు? అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 352 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. అయితే ఈ ఎమర్జెన్సీని ఎలాంటి టైంలో విధిస్తారంటే, నంబర్ 1 వార్, అంటే ఇండియా వేరే దేశాలతో యుద్ధం చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. నంబర్ 2 ఎక్స్టర్నల్ అగ్రెషన్, అంటే వేరే దేశాలు మన ఇండియాపై దాడి చేసినప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. నంబర్ 3 ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అంటే ఇంటర్నల్ గా దేశాన్ని కుదిపేసేలా అల్లర్లు గొడవలు జరిగి వాటిని కంట్రోల్ చేయలేనప్పుడు ఈ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. ఈ 3 సిచ్యువేషన్స్ లో ఏది జరిగినా దేశ సంరక్షణ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినప్పుడు ప్రజలు, ప్రెస్ అండ్ మీడియా ఇంకా అపోజిషన్ లీడర్స్ కి ఎటువంటి రైట్స్ ఉండవు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఎమర్జెన్సీ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టే చేయాలి. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో వేస్తారు. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. అల్టిమేట్ పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది ఇందిరాగాంధీ మాత్రమే కాదు. 1975 కి ముందు 2 సార్లు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక 1962లో ఇండియాకి చైనాకి వార్ జరిగినప్పుడు ఆర్టికల్ 350 లో ఉన్న ఎక్స్టర్నల్ అగ్రెషన్ ని యూజ్ చేసుకుని ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. 1971లో ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరిగినప్పుడు వార్ అనే కండిషన్ యూజ్ చేసుకుని ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అయితే ఈ 2 సార్లు వేరే దేశాలతో యుద్ధం జరిగినప్పుడు లేదా వార్ జరిగినప్పుడు ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. కానీ 1975లో ఇందిరాగాంధీ డిక్లేర్ చేసిన ఎమర్జెన్సీ ఆర్టికల్ 350లోని థర్డ్ పాయింట్ ని యూజ్ చేసుకుని ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అదే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. అయితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేంత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏం జరగలేదు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ చెప్పినట్టే చేయాలి కాబట్టి ఇందిరాగాంధీ చెప్పినందుకు June 25, 1975 నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అయితే ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిన విత్ ఇన్ 24 hours లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన పొలిటీషియన్స్ అందరినీ జైల్లో పెట్టారు. అసలు అప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేసే మీడియా అండ్ ప్రెస్ కి పవర్ ని కట్ చేసి ఒక్క న్యూస్ పేపర్ కూడా ప్రింట్ అవ్వకుండా చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజల్లో దాదాపుగా 1.4 lakh పీపుల్ ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో నార్మల్ డేస్ లాగా రోడ్ల మీదకి వచ్చి గవర్నమెంట్ కి వ్యతిరేకత తెలియజేయాలనుకుంటే సింపుల్ గా వాళ్ళని ఎలాంటి కేసు లేకుండా అరెస్ట్ చేసి లోపల వేస్తారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఎమర్జెన్సీ అనేది ఎంత దారుణంగా ఉంటుందో. ఎమర్జెన్సీ కారణంగా 1976 లో జరగాల్సిన ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. ఎన్నో జాతీయ అలాగే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అపోజిషన్ లీడర్స్ బయటికి వచ్చి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా భయపడి నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేంత వరకు వాళ్ళు ఇంట్లోనే ఉండిపోయారు. ఇందిరాగాంధీ తన సొంత నాయకులైనా కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పదవిలో నుంచి పీకేసి జైల్లో పెట్టేవారు. అయితే ఈ ఎమర్జెన్సీ 1975 నుంచి 1977 వరకు దాదాపు 21 months పాటు ఇండియాలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. అందుకే 2 సంవత్సరాల కాలాన్ని భారతదేశానికి చీకటి రోజులుగా పిలుస్తారు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ అమలులో ఉన్న టైంలో ఇందిరాగాంధీ భారత రాజ్యాంగంలో చేసిన కొన్ని మార్పులు. 1975లో ఇందిరాగాంధీ భారత రాజ్యాంగంలోకి ఒక కొత్త పాయింట్ ని యాడ్ చేశారు. అదే 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ ద్వారా ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ని ఇండియాలో ఉన్న ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి లేకుండా చేశారు. సో దీని ద్వారా ఇందిరాగాంధీ మీద ఫైల్ అయిన కేసు కూడా పోతుంది. అలాగే దీనితో పాటు 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని చేసి మన రాజ్యాంగంలోకి కొన్ని కొత్త మార్పులు చేశారు. నంబర్ 1, కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ లేకుండా మన రాజ్యాంగాన్ని ఎలా అయినా మార్చే పవర్ ని పార్లమెంట్ కి కల్పించారు. నంబర్ 2, ఎమర్జెన్సీ టైంలో ప్రజలకి ప్రాథమిక హక్కులు లేకుండా చేశారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కి కూడా ఎలాంటి పవర్స్ లేకుండా చేశారు. నంబర్ 3, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏ చట్టంలో అయినా ఏ రూల్ అయినా మార్చేసే పవర్ ని కల్పించారు. నంబర్ 4, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండే లోక్సభ పదవి కాలాన్ని 6 సంవత్సరాలకు పెంచారు. ఇంకా ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇలాంటి కాంట్రవర్షియల్ రూల్స్ ఎన్నో తీసుకువచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రజలకి అలాగే హైకోర్టు, సుప్రీంకోర్టు అండ్ స్టేట్ గవర్నమెంట్ కి కూడా పవర్స్ ని తగ్గించి ఇండియాలో దేన్నైనా మార్చేసే పవర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఇది ఫుల్ ఆపోజిట్ గా ఉంది. అందుకే ఎమర్జెన్సీ తీసేసిన తర్వాత ఈ చట్టాల్లో చాలా వాటిని మార్చేశారు. సో ఫైనల్ గా ఎమర్జెన్సీ విధించిన 21 months తర్వాత 21st March 1977 ఇండియాలో ఎమర్జెన్సీ తీసేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ప్రజలంతా ఇందిరాగాంధీ మీద ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారు. సో
ఎగ్జాక్ట్ గా ఇదే సరైన టైం అనుకున్న అపోజిషన్ లీడర్స్ అంతా మళ్ళీ బయటికి వచ్చి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకున్నారు. ఫైనల్ గా 1977 లో ఇండియాలోకి లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. మొత్తం 544 సీట్స్ కి కాంగ్రెస్ పార్టీ 154 సీట్స్ గెలిచి ఓడిపోయింది. జనతా పార్టీ 295 సీట్స్ గెలిచి స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన మొట్టమొదటి పార్టీగా జనతా పార్టీ హిస్టరీని క్రియేట్ చేసింది. ఇందిరాగాంధీ స్వయంగా పోటీ చేసిన ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. తన ఆపోజిట్ లీడర్ అయిన రాజ్ నారాయణ్ గారు ఇందిరాగాంధీ మీద 50,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఫైనల్ గా 1977 లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి దిగిపోయింది. ఆమె ప్లేస్ లోకి జనతా పార్టీ లీడర్ అయిన మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మొరార్జీ దేశాయి పవర్ లోకి వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఇండియన్ డెమోక్రసీకి వ్యతిరేకంగా చేసిన చాలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని ఆయన కొత్త చట్టాలతో తొలగించి మళ్లీ ఇండియన్ డెమోక్రసీని నార్మల్ స్టేట్ కి తీసుకొచ్చారు. దీనితో పాటు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేసిన తప్పులన్నిటిని బయటికి తీసి ఎలక్షన్ లాస్ ని వైలేట్ చేసినందుకు ఆమె 1977 లో అరెస్ట్ చేశారు. కానీ కోర్టులో ఇందిరాగాంధీ తప్పు చేసినట్టు సరైన ఆధారాలు లేకపోవడం ద్వారా ఆ కేసు నిలబడలేదు. సో దీని కారణంగా మొరార్జీ దేశాయి నడిపిస్తున్న జనతా పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, రాజ్ నారాయణ్ లాంటి నాయకులు ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుని పార్టీ నుండి రిజైన్ చేయమని గొడవలు పడ్డారు. 1977 లో జనతా పార్టీ కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీని ఓడించి గెలిచింది, కానీ వచ్చిన పవర్ ని నిలబెట్టుకోలేకపోయింది. సో ఫైనల్ గా ఇంటర్నల్ గా జరిగిన గొడవల కారణంగా 1979 లో మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి రిజైన్ చేశాడు. ఆయన తర్వాత జనతా పార్టీ ముక్కలుగా డివైడ్ అయిపోయింది. అందులో జనతా పార్టీ సెక్యులర్ అనే ఒక గ్రూప్ నుండి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. కానీ ఆయన కూడా ఎక్కువ రోజులు ప్రైమ్ మినిస్టర్ పదవిని కాపాడుకోలేకపోయాడు. కేవలం 6 నెలల్లోనే మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జనతా పార్టీలో గొడవలు జరుగుతున్నప్పుడు స్లోగా ఇందిరాగాంధీకి ప్రజల్లో సింపతి పెరిగింది. 1980 ఎలక్షన్ లో ఆమె తెలంగాణలో ఉన్న మెదక్ నియోజకవర్గంలో నుండి ఎంపీగా గెలిచింది. తన పదవి కోల్పోయిన 3 సంవత్సరాల్లోనే మళ్లీ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ లాంటి డిజాస్టర్ తర్వాత మళ్లీ అంత తక్కువ టైంలో పార్టీని పవర్ లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. అయితే జనతా పార్టీ పవర్ లో ఉన్న ఈ 2 ఏళ్లలో ఇందిరాగాంధీ చేసిన చట్టాలని తిరిగి మార్చేసి దేశాన్ని స్టెబిలైజ్ చేయడం తప్ప ఈ 2 ఏళ్ల కాలంలో మిగిలిన ఏ హామీలను కూడా జనతా పార్టీ నెరవేర్చలేకపోయింది. ఇంటర్నల్ గా జరిగిన గొడవల కారణంగా జనతా పార్టీ విడిపోయినప్పటికీ 1980లో ఇందిరాగాంధీ మళ్లీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకి ఈ జనతా పార్టీ నుంచి ఒక కొత్త పార్టీ పుట్టింది. అదే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేసి కాంగ్రెస్ కి బలమైన పోటీగా నిలబడింది అనేది త్వరలోనే ఒక కొత్త వీడియో చేస్తా. సో ఇప్పుడు మనం ఇందిరాగాంధీని ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలుసుకుందాం. పంజాబ్ లో సిక్ మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సిక్ మతానికి చెందిన బిందన్ వాలే అనే ఒక అతను హిందువులను చంపేస్తున్నాడు. హిందువులను చంపడానికి స్పెషల్ గా ఒక గ్రూప్ ని కూడా సెట్ చేశాడు. సిక్లకి ఖలిస్తాన్ అనే ఒక పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేశాడు. బిందన్ వాలేకి భయపడి చాలా మంది హిందువులు పంజాబ్ వదిలి పక్క రాష్ట్రాలకి వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బిందన్ వాలేని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బిందన్ వాలే ఇంతలోనే గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది, అది సిక్కులకి పవిత్రమైన స్థలం. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసులను రానివ్వరు. ఒకవేళ పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యి రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్స్ ని బాధించినట్టు అవుతుంది. సో పోలీసులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోతున్నారు. బిందన్ వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ వేసినా లేదా ఆర్టికల్స్ రాసినా వాళ్ళని బిందన్ వాలే తన మనుషులతో చంపేపిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వాళ్ళలో కూడా తనను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళను కూడా చంపేస్తున్నాడు. 1984 తలకే బిందన్ వాలే చేతిలో చాలా మంది హిందువులు చనిపోయారు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కరూ కనీసం 30 మంది హిందువులని చంపాలని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నాడు. జూన్ 5న పంజాబ్ లో హిందువులను చంపడానికి ప్లాన్ వేశాడు. ఇండియాని విడదీసి హిందువులు అలాగే సిక్కుల మధ్య సివిల్ వార్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేశాడు. వీటన్నిటిని తను గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట ఉన్న తన మనుషులతో చంపిస్తున్నాడు. గవర్నమెంట్ ఎన్నోసార్లు అతనితో మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ అతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖలిస్తాన్ ఇచ్చే వరకు నా ఉద్యమం ఆగదు అని చెప్పాడు. తనకు కావాల్సిన వెపన్స్ అన్నిటిని పాకిస్తాన్ తో చేతులు కలిపి ఆ వెపన్స్ ని గోల్డెన్ టెంపుల్ లో దాచిపెడుతున్నాడు. జూన్ 1న ఒకే రోజు 23 మంది హిందువులను బిందన్ వాలే చంపించాడు. పీఎం అయిన ఇందిరాగాంధీ గారు గోల్డెన్ టెంపుల్ కి మిలిటరీని పంపింది. అప్పుడు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ ని స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒక్కటే, గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్న బిందన్ వాలే, తన మనుషులు, ఇంకా అక్కడ దాచిపెట్టిన వెపన్స్ ని బయటికి తీసుకురావడం. జూన్ 5న గోల్డెన్ టెంపుల్ ని భారత సైనికులు చుట్టుముట్టారు. బిందన్ వాలేని లొంగిపోమ్మని ఆర్మీ కమాండర్ లౌడ్ స్పీకర్ తో అనౌన్స్ చేశారు. కానీ బిందన్ వాలే దానికి ఒప్పుకోలేదు. లోపల ఉండే యాత్రికుల్ని బయటికి రానివ్వకుండా బిందన్ వాలే మనుషులు అడ్డుకుంటున్నారు. ఇలా చేసి మిలిటరీ యాక్షన్ తీసుకోదని అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. మిలిటరీ ఫోర్స్ రంగంలోకి దిగింది. గోల్డెన్ టెంపుల్ లో బాంబ్స్ వేయడం, ఇంకా గన్స్ తో షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, ఇంకోవైపు బిందన్ వాలే అనుచరులు కూడా చనిపోతున్నారు. మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వెపన్స్ బిందన్ వాలే దగ్గర ఉన్నాయి. ఈ ఆపరేషన్
ఆపరేషన్ లో 83 మంది సైనికులు చనిపోయారు. 493 మంది మిలిటెంట్స్ చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ బాగా డ్యామేజ్ అయింది. ఈ ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ. సో ఆమె మీద రివెంజ్ తీసుకోవడానికి సిక్ మతానికి చెందిన ఇద్దరు బాడీ గార్డ్స్ అక్టోబర్ 31న ఇందిరాగాంధీని చంపేశారు. సో దట్స్ ద వీడియో గైస్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వన్.